మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఈవోగా శ్యామలరావు నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం శ్యామలరావు హయ్యర్ ఎడ్యుకేషన్ లో ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్యామలరావు 1997 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గత ప్రభుత్వ హయాంలో ఈవోగా బాధ్యతలు నిర్వహించిన ధర్మారెడ్డిని చంద్రబాబు ప్రభుత్వం సెలవుపై పంపిన విషయం తెలిసిందే. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా శ్యామలరావును నియమించింది నూతన తెలుగుదేశం పార్టీ. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఉమశ్రీ టిటిడి ఈవోగా జె శ్యామలరావు ఐఏఎస్ అధికారిని నియమిస్తూ ప్రభుత్వం కొంతసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. సిఎస్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వెంటనే ఆయన విధుల్లో చేరాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ప్రస్తుతం టిటిడి అదనపు ఈవోగా ఉన్న కేంద్ర రక్షణ శాఖ ఉద్యోగి అయిన ధర్మారెడ్డిని వెంటనే బాధ్యతల నుంచి తప్పుకోవాల్సింది కూడా ఆదేశించింది. ఇప్పటికే సెలవు మీద ఉన్న ధర్మారెడ్డి ఆయన వచ్చి బాధ్యతలు శ్యామలరావుకు అప్పగించాల్సి ఉంది. శ్యామలరావు రేపు జాయిన్ అవుతాడా, ఎల్లుండి జాయిన్ అవుతాడా అన్న విషయం మీద ఇప్పటికే ఒక క్లారిటీ రాలేదు. మొత్తం మీద ఒక గంట క్రితమే ఈ ఉత్తర్వు జారీ చేశారు ప్రభుత్వం. అయితే ఐఏఎస్ అధికారిని నియమించాలనే నియమం ప్రకారం ప్రభుత్వం తాజాగా ఐఏఎస్ అధికారిని నియమించింది. గత 5 సంవత్సరాలుగా ఐఏఎస్ కానటువంటి నాన్ ఐఏఎస్ అయిన ధర్మారెడ్డిని గత ప్రభుత్వం కొనసాగించినప్పటికీ అనేక అభ్యంతరాలు ఉన్నప్పటికీ జగన్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శలు ఉన్నాయి. దీని మీద న్యాయస్థానానికి వెళ్ళినప్పటికీ న్యాయస్థానం కూడా ధర్మారెడ్డికి అనుకూలంగానే ఉత్తర్వులు ఇచ్చిన పరిస్థితి. మొత్తం మీద అయితే ప్రస్తుతం ధర్మారెడ్డి చంద్రబాబు నాయుడు ఏదైతే సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తిరుమల పర్యటన సందర్భంగా ఆయన్ను సెలవుపై వెళ్లాలంటూ కూడా మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. దీంతో పాటు ధర్మారెడ్డి సెలవుపై వెళ్ళినప్పటికీ రాష్ట్రం విడిచిపోకూడదనే ఒక నిబంధన కూడా విధించారని తెలుస్తుంది. మొత్తం మీద ఆయన ఈ ధర్మారెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జె శ్యామలరావుకు పోస్టింగ్ ఇచ్చారు. ఆయన రేపు కానీ ఎల్లుండి కానీ జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అయితే గత 5 సంవత్సరాలుగా జరిగిన పరిస్థితులపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామంటూ ప్రక్షాళన మొదలు పెడతామని తిరుమలలో ఇప్పటికే తిరుమల దర్శనానికి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో మొట్టమొదటిగా ఆయన ఈవో పోస్టును భర్తీ చేశారు. తర్వాత పరిణామ క్రమాలు వేగంగా ఉంటాయని కూడా అంటున్నారు. మరింత మంది ఇక్కడ నుంచి బదిలీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది ఉమాశ్రీ. రైట్, థ్యాంక్ యూ దామోదర్.